ఆదుకోవాలని చేనేతలు షర్మిలకు చెప్పారు. వైఎస్సార్ 312 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినా ఈ ప్రభుత్వం దానిని అమలు చేయలేదని తెలిపారు. రోజుకు 70 రూపాయలతో ఎలా బతకాలని చేనేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేతలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని షర్మిలను కోరారు. ఉరవకొండలో చేనేతల ఇంటికి వెళ్లారు షర్మిల. రా మెటీరియల్ రేట్లు, చీర తయారయ్యేసరికి ఎంత రేటు పడుతోంది, చీరకు లాభం ఎంత వస్తుంది వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు షర్మిల. ఒక్కొక్కరికి 70, ఇద్దరికి కలిపి 14 ఈ పని తప్ప వేరే పని పైన పూర్తిగా ఆధారపడి డిలైన్ రుణాలు అన్న జగన్ అన్న ₹1,00,000 ఇస్తే చేనేత కార్మికులు ప్రతి కార్మికులకి నిత్యావసర వస్తువులు అయితే భయంకరంగా ఆయన చెప్పినాడు చేనేతల మాటలు విని షర్మిల ఆశ్చర్యానికి గురయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేతలకు మంచి జరుగుతుందన్నారు షర్మిల. ఉరవకొండ జన ప్రవాహంతో ఉరకలెత్తింది. వైఎస్సార్ కూతుర్ని చూసిన ఆనందంలో జగన్ నినాదాలు మిన్నంటాయి. ఉరవకొండలోని షర్మిల నడిచిన ప్రతి వీధి జన ప్రవాహాన్ని తలపించింది. వైఎస్సార్ కాంగ్రెస్ జెండాలు ఉరవకొండలో రెపరెపలాడాయి. చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు పాదయాత్రలో పాల్గొన్నారు.
ఉరవకొండలో పాదయాత్ర చేస్తున్న షర్మిలను కుండల తయారీదారులు కుండలు చేయమని ఆహ్వానించారు. కుండలు తయారు చేసే విధానం తెలుసుకున్న షర్మిల ముందుకు కదిలారు. ప్రజాభిమానం ఉప్పెనైతే అందులో టీడీపీ, కాంగ్రెస్లు కొట్టుకుపోతాయని ప్రజలంటున్నారు. ప్రజల ఆశీర్వాదంతో షర్మిల 3000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఎడతెగని వాన, ఎముకలు కొరికే చలి అయినా గుడారాల్లో తింటం, పడుకోవడం. ఎందుకిలా అంటే వారి నుంచి వచ్చే సమాధానం ఒక్కటే, షర్మిల అడుగులో అడుగు వేయాలనేదే తమ లక్ష్యమని, అధికార విపక్షాల కుట్రలను ప్రజలకు వివరించడానికని చెప్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంతోషంగా స్వీకరిస్తామంటున్నారు షర్మిలతో నడుస్తున్న వైఎస్సార్ అభిమానులు. చిమ్మ చీకటి, చల్లని గాలి, దుప్పట్లు కప్పుకున్న ఆగని చలి, ఇదిగో ఇలా వాన, పొలాల సాక్షిగా బస. ఇదంతా ఒక లక్ష్యం కోసమంటారు వారు. పగలంతా షర్మిల వెనుక నడక, రాత్రి ఇలా గుడారంలో సేద తీరడం, తెల్లవారగానే మళ్లీ షర్మిల అడుగులో అడుగు. వీరిలో రాష్ట్రంలోని పలు జిల్లాల వారున్నారు. వేరే వేరే ప్రాంతాల వారమైనా తమ గుండెంతా వైఎస్ఆర్ది అంటున్నారు వీరు. ఇడుపులపై నుంచి నడుస్తున్నామని ఇచ్చాపురం వరకు షర్మిల అడుగులో అడిగేస్తామంటున్నారు వైఎస్ఆర్ అభిమానులు. మనం మన నాయకుడిని మనకు దూరపరిచారు. తర్వాత మనకున్న బాబు అరెస్ట్ అయిపోయి మా పాపను రోడ్డు మీదకి పంపిస్తున్నాను, మా పాపకు మీరే రక్షణ, ప్రేమగా ప్రేమించండి అన్న మాటలు నా గుండెని కదిలించాయి. అప్పుడే నేను ఏమీ లేకపోయినా ఓ అభిమానిగా నేను అక్కడి నుంచి కూడా నేను ఈ నెల 25న నేను సౌదీ వెళ్లిపోవాలి. కానీ నేను క్యాన్సిల్ చేసుకుని నేను పాదయాత్రలో నడుస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారితో మా అబ్బాయికి ఆపరేషన్ చేయించాం కాబట్టి సీంపండి నుంచి దాని అభిమానంతో ఇప్పుడు వాళ్ళ కూతురు పాదయాత్ర చేస్తుంది కాబట్టి ఆ ఇంటికి వచ్చిన కష్టాలు చూసి మా మనసు చెల్లించి ఆమెతో పాటు అడుగులు అడిగేసి ఇచ్చాపురం వరకు